ఆ యూనివర్సిటీలో చదవాలనేది ఒక కళ. ఆ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన వారికో గౌరవం. దేశ విదేశాల్లో అత్యుత్తమ ప్రతిభావంతులను అందించి అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపిన ఆ యూనివర్సిటీ ఘన చరిత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటిదాకా అత్యున్నత విద్యా ప్రమాణాలకు వేదికగా నిలిచిన ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రం అవుతోంది. ఆధిపత్యం కోసం విద్యార్థి సంఘాలు, వారిని సమర్థించేవారు పెరుగుతున్నారు. ఏయూలో అసలు ఏం జరుగుతోంది? విశ్వవిద్యాలయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విలువలతో కూడిన విద్య, శతాబ్ద కాలంగా అభివృద్ధి, ఖండాంతర ఖ్యాతి ఆంధ్ర యూనివర్సిటీ సొంతం. ఇక్కడ చదవడం అంటే అదో గౌరవం. కానీ ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టకు కొందరు మచ్చ తెస్తున్నారు. కొన్నేళ్లుగా రాజకీయ క్రీడా మైదానంగా మారిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థుల మధ్య చిచ్చుకు వేదికవుతోందట. దీంతో చారిత్రక ఏయూ ప్రతిష్ట మసకబారేలా ఉందన్న ఆవేదన మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఏయూని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందన్నదెవరు, విద్యార్థుల్లో విష సంస్కృతి బీజాలు నాటుతున్నది ఎవరు అన్న ప్రశ్నలు, సందేహాలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మధ్య చిచ్చు మొదలైంది. కొన్నాళ్ల క్రితం ఏయూ ప్రాంగణంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాఖ శిక్షణా తరగతులు జరిగాయట. ఇందులో మతపరమైన ప్రచారం చేశారని, యూనివర్సిటీలో రాజకీయ ప్రచారంతో పాటు కర్రసాము లాంటి విన్యాసాలతో విద్యార్థుల్లో విషబీజాలు నాటుతున్నారంటూ ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్కి, పోలీసులకి కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. ఒకవైపు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఇలాంటి సంస్కృతిని అవలంబిస్తుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు యూనివర్సిటీ భూములు దక్కించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న యూనివర్సిటీ వాలీబాల్ మైదానంలో ఏబీవీపీ విద్యార్థుల ఆట ముగిశాక సాయంత్రం శాఖ పేరుతో ఆర్ఎస్ఎస్ వారితో కలిసి కవాతు చేపట్టడం పెను వివాదానికి దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా మైదానంలో కవాతు చేపట్టడాన్ని కొందరు విద్యార్థులు తప్పుబట్టడంతో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య వాగ్వాదం పెరిగి చివరికి తోపులాట దాకా వెళ్ళింది. క్రీడా మైదానంలోనే విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థుల నుంచి అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే కథ ఇక్కడితో సద్దుమణిగింది అనుకున్న వివాదం కొనసాగింది. వర్సిటీ క్యాంపస్ గ్రౌండ్లో ఏబీవీపీ విద్యార్థుల కవాతు విషయాన్ని మర్నాడు ఉదయం ఏయూ వీసీ దృష్టికి తీసుకువెళ్లారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏబీవీపీ విద్యార్థులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రావడంతో రెండు వర్గాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అది తారాస్థాయికి చేరుకుని చెప్పులు విసురుకునే దాకా వెళ్లడంతో మళ్లీ పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇలా వరుసగా విద్యార్థి సంఘాల ఘర్షణలతో విద్యార్థులు, సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. విభిన్న మతాలు, భాషలు, వివిధ ప్రాంతాల విద్యార్థులుండే ప్రాంగణంలో విద్యార్థి సంఘాలు ఆధిపత్య పోరాటాలకు దిగడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అత్యున్నత ప్రమాణాలతో కొనసాగిన యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయే తప్ప, రాజకీయ పార్టీల కోసం, వారి మద్దతు కోసం విద్యార్థి సంఘాలు ఎదురుదాడులు చేసుకున్న పరిస్థితి ఇప్పటిదాకా లేదనేది పూర్వ విద్యార్థులు ఏయూ గురించి తెలిసిన వారి మాట. మరి ఈ కొత్త సంస్కృతికి తెరతీసిందెవరు? యూనివర్సిటీలో రాజకీయ నాయకుల ఆధిపత్య పోరుకు కారణాలు ఏంటి అన్న సందేహం వస్తోంది అందరికీ. ఆంధ్ర యూనివర్సిటీకి అత్యంత విలువైన భూములున్నాయి. వీటిని తమ ఆధీనంలో పెట్టుకోవాలని భావిస్తోన్న రాజకీయ పార్టీలు తెర వెనుక ఉండి విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చారన్న విమర్శలు కోకొల్లలు. యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు నుంచి అప్పటి వీసీ నియామకం, ఆయన అనుసరించిన విధానాలు రాజకీయ జోక్యానికి ఆస్కారమిచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీసీని మార్చడంతో పాటు పాత వైస్ ఛాన్సలర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష చేయడం కూడా జరిగిపోయింది. దీంతో యూనివర్సిటీని మళ్లీ మంచి రోజులు వచ్చాయని అంతా భావించినా ఇప్పుడు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య కొత్త రచ్చ మొదలైంది.
అప్పుడు వైసీపీ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకున్న ఏయూని ఇప్పుడు జాతీయ పార్టీ నాయకులు దక్కించుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ జోక్యం లేకుండా విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి పరిస్థితి చక్కదిద్దకపోతే 100 ఏళ్ల యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు యూనివర్సిటీలపై పట్టు సాధించే ప్రయత్నాలు పక్కనబెట్టి విద్యార్థులకు మేలు చేసే విషయాలపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ క్రీడలో పావులు కాకుండా విద్యార్థి సంఘాలు కూడా అప్రమత్తమై విద్యార్థుల సమస్యలపై తమ భవిష్యత్తుపై దృష్టి పెడితే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు. మరి ఆ దిశగా విద్యార్థులు మేలుకుంటారా లేక రాజకీయ నాయకుల ప్రభావంతో యూనివర్సిటీలో చిచ్చు పెడతారో కాలమే నిర్ణయించాలి.